ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసేటైతే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. అదేవిధంగా చూసినట్టయితే ఖమ్మంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి 60 ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంలో కూడా పెట్టాం. ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను, పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిబడ్డులు ఉండాలని చెప్పేసి 60 ఫీట్ల విగ్రహం పెట్టాం. బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే తీపిచ్చారో వెంటనే ఆయన కూడా పెట్టండి. మీకు సిద్ధసిద్ధి ఉంటే అక్కడున్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగించారు. అసెంట్ని కూడా ఎమ్మటే పెట్టండి. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. అదే కాకుండా